హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ అందరికీ యూజ్ అయ్యే యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఈ పాలినామియల్స్ అనేది అటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, అదేవిధంగా ఇటు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ అన్నిట్లో టచ్ అయ్యే టాపిక్ అనమాట. సో మెయిన్గా దృష్టిలో ఏదైనా ఉంది అంటే అటు సైడ్ ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, వీళ్ళని దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి మెయిన్గా మనకి 10th క్లాస్ చూసుకుంటే సో 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది. ఓవరాల్ చూసుకుంటే 7 మార్క్స్ వస్తాయి. ఓకే, ఈ చాప్టర్ నుంచి ఎన్ని వస్తాయి? 7 మార్క్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనకు మెయిన్ గన్ షాట్ క్వశ్చన్స్ ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టాపిక్ అనమాట. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక క్లారిటీ ఇస్తాను మీకు. బేసిక్స్ ఎవరైతే మ్యాథమెటిక్స్ రావో వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అయ్యే వీడియో ఇది. ఓకే అండి. సో ఇక్కడ నేను నీట్గా చేసి ఉంచాను చూడండి, గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఫిషియన్స్. ఒక చిన్న పాయింట్ మాట్లాడతాను. క్వాడ్రాటిక్ పాలినామియల్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఫిషియన్స్ అన్నాడు. అంటే ఫైండ్ ద జీరోస్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇక్కడ? ఫైండ్ ద జీరోస్. నథింగ్ బట్ ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయాలా. ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలా? అసలుకి ఈ సమ్ ఆఫ్ రూట్స్ ఏమి, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమి, ఈ పాయింట్లో ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే అండి. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. సింపుల్గా మనకి ఫైండ్ ద జీరోస్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫార్మేషన్లో ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేయాలా. ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలో చెప్తాను చూడండి. అంటే జీరోస్ అనమాట. జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా అంటే నథింగ్ బట్ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ. అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, x² - 2x - 8 దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలా. ఓకే, ఇప్పుడు చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఇక్కడ 1 × 8, 1 × 8 ఏమవుతుంది? 8 అవుతుంది. ఈ 8 అనే నంబరు ఏ టేబుల్లో వస్తుందో చెక్ చేయాలా. సో 4 2 జా 8, ఇంకెక్కడ వస్తుంది? ఆల్మోస్ట్ 1 × 8 ఉంది, 4 2 జా 8, ఇంక అంతకుమించి ఇంకేం లేదు కదండి. ఇప్పుడు చూడండి దీంట్లో 4 2కి మనం చూసుకుంటే డిఫరెన్స్ చూసుకుందాం. ఫస్ట్ చెక్ చేయాలి. ఇక్కడ ఏముంది? -2 ఉంది మనకి. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏముంది? -2. మీకు కావాలంటే ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తా. -2 ఉంది చూడండి ఇక్కడ. ఈ -2 వచ్చేటట్లా మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి. ఇప్పుడు చూడండి +4 - 2 ఏమవుతుంది? ఓన్లీ 2నే అవుతుంది. -4 + 2 ఏమవుతుంది? -2 అవుతుంది. నెక్స్ట్ +4 + 2 ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే ఇక్కడ అడిషనా, సబ్ట్రాక్షనా, లేదా రెండు బిగ్గెస్ట్ వాల్యూ మైనస్ వస్తుందా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసుకోవాలా. అంటే 3 టైప్స్లో చెక్ చేసుకోవాలా. ఇక్కడ ఓన్లీ 2నే ఇయ్యడు. కొన్నిసార్లు +2 కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఇక్కడ ఇప్పుడు రూట్స్ ఏవి సూటబుల్ అవుతాయంటే -4 + 2 సూటబుల్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి x² - 4x + 2x - 8. ఇక్కడ ఒకసారి చిన్న పాయింట్ మాట్లాడితే ఇక్కడ ఉండేది మనకు మైనస్ కాబట్టి -4 + 2 ఎంత? -2. అదే తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకోండి, +4 + 2 తీసుకుంటాం. ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ వీటి మధ్యన కామన్ ఏముంది చూడండి ఒకసారి. వీటి మధ్యన కామన్ x కామన్ తీస్తే x - 4 + 2 కామన్ తీస్తే x - 4. ఇక్కడ నేను =0 తీసుకుంటా, మీకు రూట్స్ కావాలి కాబట్టి. సో ఫైనల్గా x + 2 అండ్ x - 4. సో దీనికి 0కి ఈక్వల్ చేసుకుంటే x + 2 = 0, x - 4 = 0. +2 అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది? -2. -4 అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది? +4. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెప్తాను చూడండి. ఇక్కడ -2 ఆల్ఫా -2, బీటా +4. ఆల్ఫా -2, బీటా
+4. ఇప్పుడు మనకు అడిగింది ఏమి? వెరిఫై ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ అన్నాడు. సో, ఇక్కడ ఒక చిన్న పాయింట్ మాట్లాడతా. ఇప్పుడు వెరిఫై చేయాలి మనం. ఏం చేద్దాం? ఫస్టు సమ్ ఆఫ్ రూట్స్ తీసుకుందాం. సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏమి ఇక్కడ? ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఒక చిన్న పాయింట్ మాట్లాడతా నేను. ఈ సమ్ ఆఫ్ రూట్స్ బిఫోర్ ముందే. ఇక్కడ మనకి ఇక్కడ x² మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ ఏంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్న అంతా ఒకటే. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్లో ఇక్కడ చూడండి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముంది ఇక్కడ? b మైనస్ b డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏముంది? a మైనస్ b డివైడెడ్ బై a రావాలి. అంటే ఈ ఈక్వేషన్లో b ఏముంది ఇక్కడ? a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -2, c ఈజ్ ఈక్వల్ టు -8. ఇక్కడ గమనిస్తే మనకి పెన్ కలర్ మారుస్తా. ఇక్కడ గమనిస్తే మైనస్ b బై a కదా. మైనస్ b బై a అంటే గమనించండి, మైనస్ b బై a అంటే మైనస్ ఆఫ్ -2 డివైడెడ్ బై a అంటే 1. అంటే ఆన్సర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్, ఇందాక సమ్ ఆఫ్ రూట్స్ ఏమొచ్చాయి? సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నాను. ఆల్ఫా ప్లేస్లో మనం -2 సబ్స్టిట్యూట్ చేస్తాం, బీటా ప్లేస్లో +4 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆన్సర్ ఏమొచ్చింది? +2. అంటే వెరిఫై అయిపోయినట్లే కదా. ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఇక్కడ చెప్పాడు కదా వాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. రిలేషన్స్ అనేవి సేమ్ వచ్చాయా? నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. సేమ్ ఇక్కడ ఏం చేస్తామంటే బాగా గుర్తుపెట్టుకోండి, కాన్స్టాంట్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². అంటే కాన్స్టాంట్ అంటే ఏమి ఇక్కడ? c డివైడెడ్ బై a. c ప్లేస్లో ఏముంది మనకి? -8. c ప్లేస్లో ఏముంది? -8. ఏ ప్లేస్లో ఏముంది? 1 అంటే -8 ఆన్సర్. ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకుంటే ఏమొచ్చింది చూడండి, -2 ఇంటూ 4. -2 ఇంటూ 4 ఎంత? -8. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆర్ ఈక్వల్. ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆర్ ఈక్వల్ అని ఫైనల్ ఆన్సర్ రాస్తే అయిపోతుంది. సింపుల్ అండి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఫైనల్గా ఇంకొకసారి రిపిటేషన్ చేస్తాను చూడండి మీకోసం. ఫస్ట్ ఏం చేశాను? రూట్స్ కనుక్కున్నా. ఏం చేసా? ఫస్ట్ ఏం చేసా? రూట్స్ కనుక్కున్నా. వాడే చెప్పాడు కదా, వెరిఫై ద ఫస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్. ఫస్ట్ జీరోస్ అంటే నథింగ్ బట్ రూట్స్, నథింగ్ బట్ ఫ్యాక్టరైజేషన్ అండ్ కోఎఫిషియంట్. తర్వాత ఏం చేశాను? కోఎఫిషియంట్ చేశాను. ఇవే కదా కోఎఫిషియంట్. సో మీరు ఒకటి గమనిస్తే నేను ఒక కంక్లూజన్ చెప్తా మీరు ఏం చేయాలని. సింపుల్గా ఫైనల్గా ఏం చేయాలంటే సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇది ఫస్ట్ ఫార్మేషన్, ఫస్ట్ పాయింట్ ఇక్కడ. సెకండ్ ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. దట్ ఇంప్లైస్ కాన్స్టాంట్ అనమాట. ఏమొస్తుంది? కాన్స్టాంట్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ డినామినేటర్లో కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది మారదు, గుర్తుపెట్టుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమి? మరి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు సార్ అంటే, సో సింపుల్ చూడండి. ఇక్కడ రాస్తున్నా ax² ప్లస్ bx ప్లస్ c. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమి? b. ఏం b? -b ఫార్ములాలో ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమి? a, b బై a. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమి? కాన్స్టెంట్ అంటే c, కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే a, c డివైడెడ్ బై a. ఇవి గుర్తుండాలి.
తర్వాత ఇది సెకండ్ స్టెప్లో ఉంటుంది, అంటే సెకండ్ పాయింట్. ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి, సింపుల్గా ఫ్యాక్టరైజేషన్ చేస్తాం, సింపుల్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా డైరెక్ట్ చేస్తాం చూడండి. ఏమి ఇచ్చాడు మనోడు, 4s² - 4s + 1 = 0 తీసుకుందాం. దట్ ఇంప్లైస్ 4 × 1. 4 × 1 ఎంత, 4 కదా. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది, 4 టేబుల్ 2 2 జా 4 వచ్చింది కదా. రెండు అడిషన్ చేస్తే ఏమొస్తుంది, +4. కానీ రెండు అడిషన్ చేస్తే ఇక్కడ +4 వచ్చింది, కానీ మనం -4 రావాలి, ఇదే తెలియాలి. సో -2 -2 ఏమవుతుంది, -4. సో 4s² - 2s - 2s + 1 = 0. ఇక్కడ 2s కామన్ తీస్తే ఏమవుతుంది, 2s - 1. నెక్స్ట్ -1 కామన్ తీస్తే ఏమవుతుంది, 2s - 1 = 0. రెండిట్లో కామన్ ఏముంది, 2s - 1 × 2s - 1 = 0. సో 2s - 1 = 0. సేమ్ అదే ఫార్మేషన్ వచ్చింది, అంటే 2s = 1, s = 1/2. ఇంకోటి కూడా 1/2, రెండు ఈక్వల్ ఉన్నాయి కదా. దీన్ని ఇంకొక ఫార్ములా చెప్తున్నా, ఇక్కడే ఒకసారి గమనించండి. a - b² = ఫార్ములా తెలుసా, a² + b² - 2ab. సింపుల్. ఏ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే కన్వర్షన్, 2s whole square - 2 × 2s 2ab × 1 + 1². అదే ఫార్ములా కనిపిస్తుందా, a² + b² - 2ab, అంటే 2s - 1. ఫార్ములాస్ బాగా వస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చండి. ఓకేనండి. ఇక్కడ రూట్స్ ఏమొచ్చాయి, 1/2, 1/2. ఇప్పుడు ఏం చేయాలా, 1/2, 1/2 కదా. రూట్స్ ఏమొచ్చాయి, α = 1/2, బీటా = 1/2. సింపుల్. సమ్ ఆఫ్ రూట్స్ α + బీటా ఏమొస్తుంది, 1 + 1/2 + 1/2. ఫైనల్గా ఏమి, 2/2. సో 1 వచ్చింది. సమ్ ఆఫ్ రూట్స్ ఎంత వచ్చింది, 2. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x², కోఎఫిషియంట్స్ కనుక్కోవాలి కదా. కోఎఫిషియంట్స్ చూడు, కోఎఫిషియంట్స్ ఏం చేద్దాం, కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇక్కడ రాస్తా, 4s² - 4s + 1 = 0. అదేనా, కరెక్టేలేండి. సో 4s² - x ఎంత, -4 / +4 ఎంత వచ్చింది, -4. ఇక్కడ +4 కాదు, -× ప్లస్ +1 1. సో 1, రెండు ఈక్వల్ వచ్చేసాయా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా, అంటే 1/2 × 1/2 ఎంత, 1/4. 1/2 × 1/2 ఎంత, 1/4. ఇది కూడా అంతే, సేమ్. కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టాంట్ కోఎఫిషియంట్ ఆఫ్ x². ఏమొచ్చింది, కాన్స్టెంట్ ఎంత మరి, 1. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత, 4, 1/4. సో ఫైనల్గా ఏమి, మీకు ఒక చిన్న పాయింట్ చెప్తా ఫైనల్గా. ఇక్కడ కంక్లూజన్ రాద్దాం. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఫైనల్ గేమ్ రాసామంటే ఇంకా వెరిఫైడ్ అని రాస్తాం. ఫైనల్ గేమ్ వెరిఫైడ్. ఇది క్వశ్చన్స్ అనమాట. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఇంకొకటి ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్, 4th క్వశ్చన్. మిగతావి మీరు ట్రై చేయండి. నేను అన్నీ చెప్తే నాకు వస్తాయి, మీరు ట్రై చేస్తే మీకు వస్తాయి. ఇది అనమాట. ఓకేనా అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కదా ఇంకొక వీడియో చేద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడైతే 2 క్వశ్చన్స్ చెప్పేశాను మీకు. సో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, ఈచ్ ఆఫ్ ద గివెన్ నంబర్స్ హ్యాస్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ రెస్పెక్టివ్లీ. ఇది వాడు ఇచ్చిండేది. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ ఫార్ములా చెప్తాను చూడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా x² - α + బీటా × x + α β = 0. ఇది మీకు 10th క్లాస్లో
దొరకదు మ్యాక్సిమము. దొరికిందంటే నేను చూస్తానన్నమాట. ఇంటర్మీడియట్ ఫార్ములా అనమాట ఇది డైరెక్ట్గా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో వాడే ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, సమ్ అన్నాడు. సమ్ అని ప్రోడక్ట్ అన్నాడు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు, 1/4 ఇచ్చాడు. ఆల్ఫా బీటా ఎంత ఇచ్చినాడు, -1 ఇచ్చినాడు. ఇవే వాల్యూస్ ఇక్కడ ప్రోడక్ట్ చూడండి. ఇవే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా. సో x² మైనస్ 1/4x ప్లస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు 2 టర్మ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమే. 4 × x², 4x² మైనస్ ఎక్స్, 1 × x ఎక్సే కదా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 4 × 1 = 4 డివైడెడ్ బై 4. 4 ఎక్కడ పోతుంది సార్, మల్లంగా ఉంది. 4 × 0 ఏమవుతుంది, 0నే. ఫైనల్గా ఏమి, 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అండ్ ఆల్సో 4 మార్క్స్ క్వశ్చన్, 4 ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్. 4 అన్న ఇవ్వచ్చు, 2 అన్న ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చేస్తాను చూడండి. సేమ్ సెకండ్ క్వశ్చన్లో సెకండ్ ఈక్వేషన్. సో ఫార్ములా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √2 గివెన్ ఇచ్చినాడు కదా. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. నేను షార్ట్ ఫామ్లో చేస్తున్నాను, మెయిన్ షార్ట్ ఫామ్లో చేస్తే మార్క్స్ ఎక్కువ పడవు. వాడు ఇచ్చిన మార్క్ రాయండి. సమ్ ఆఫ్ ఫ్రూట్స్ అని రాయి, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అని రాయండి. ఎగ్జామినేషన్లో రాయాల్సిందే. సో x² మైనస్ √2x ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. చెప్పాను కదా 2 టర్మ్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. 3 × x², 3x² మైనస్ √2x ప్లస్ 1 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఏమి, 3x² మైనస్ √2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 3x² మైనస్ √2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఇంకా 5th క్వశ్చన్ చేస్తాను చూడండి. సేమ్ 5th క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్లో 5th క్వశ్చన్. సో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1/4, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు +1/4. ఒక చిన్న క్లారిఫై ఇస్తా. చాలామంది స్టూడెంట్స్ ఒక తప్పు చేస్తారు ఇక్కడ. ఏం ఆ తప్పు సార్ అంటే, ఇక్కడ 1/4 అనేది ఆల్ఫా ప్లస్ బీటానే తీసుకోవాలి. నెక్స్ట్ 1/4 ప్లస్ 1/4 అనేది ఆల్ఫా బీటాగా తీసుకోవాలి. ఎందుకు సార్, రివర్స్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తా. వాడు క్వశ్చన్, అందుకే క్వశ్చన్ 1కి 2 సార్లు చదవాలి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ గివెన్ నంబర్స్ యాజ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. సమ్ ఇచ్చాడు వాడు, అంటే సమ్ అని ఇక్కడ వాల్యూ, ఫస్ట్ సమ్మే ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ ప్రోడక్ట్, అందుకే ఇక్కడ ప్రోడక్ట్ తీసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. సో x² మైనస్ ఆఫ్ -1/4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మర్చిపోయినా కదా. సేమ్ x² ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4x ప్లస్ 1/4. సేమ్ ఎల్సిఎం తీసుకొని 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4x² ప్లస్ 1x ప్లస్ 1 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 0. 4x² ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక చిన్న క్లారిటీ ఇద్దా. ఇందాకే ఇదే క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తాం. ఎలా సార్ అంటే, ఇదే క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ రూట్స్ అలా ఇచ్చాడు వాడు. ఇక్కడ ఎస్ రాశాడు, ఇక్కడ ఎక్స్ రాశాడు. అంతకుమించి ఏం లేదు. చాలామంది ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుందండి ఇలాంటివన్నీ. ఓకేనా అండి. సో ఇది నేను చెప్పబోయే పాలినామియల్స్ పార్ట్ 1 గన్ షాట్ క్వశ్చన్. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2 ఎట్లా అంటే రూట్స్ వాడే ఇస్తాడు ఇట్లాగా. సో ఇట్లాగా ఈ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. రాసి గివెన్ ఎలా ఇస్తాడంటే క్వశ్చన్స్, సమ్ ఆఫ్ రూట్స్ ఏమి, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమి, గ్రాఫ్లో కనిపించే రూట్స్ ఏమి, గ్రాఫ్లో డయాగ్రామ్ ఏమని పిలుస్తాము, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అనమాట. ఓకేనా అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా నేను ఒకటే చెప్తాను, ఈ పీడిఎఫ్ కావాలంటే నాకు
కామెంట్లో సార్ పీడిఎఫ్ అని చెప్పండి, పీడిఎఫ్ సెండ్ చేస్తాను నేను. పీడిఎఫ్ అనే కామెంట్ చేశానంటే నేను సపరేట్గా మీకు సెండ్ చేస్తాను. ఇంకొక క్లారిటీ, ఫైనల్గా ఏమన్నా అంటే మనము 10th క్లాస్ ఎగ్జామినేషన్కి 45 డేస్ మాత్రమే ఉంది. 45 డేస్ కూడా లేదు, 40 అనుకోండి. ఈ 40 డేస్లో ఆల్మోస్ట్ ఆల్ 80 చాప్టర్స్ కంప్లీట్ చేస్తా. మినిమం 8 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఒకసారి నీట్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ దగ్గరలో ఉండే 10th స్టూడెంట్కి మన వీడియోని సెండ్ చేయండి. మీకు మంచిగా యూజ్ అయ్యే ఛానల్ మంది. ఓకే అండి, థ్యాంక్ యూ.